హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మ్యాథ్స్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ 10th క్లాస్ వాళ్ళ కోసం, అలాగే త్వరలో రాబోతున్న ఎంబైపీసీ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటుంది అనమాట. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అలాగే మ్యాథ్స్ క్లాసెస్ ఇంటర్మీడియట్ కి సంబంధించి ఎంబైపీసీ లో మ్యాథ్స్ సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ రిలీజ్ అవ్వడం వెంటనే మీరు దానికోసం ఖచ్చితంగా సబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది చెప్తున్నా కదా. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. అందరికీ వచ్చు, 10th క్లాస్ లో ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. మరి కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మరి మెయిన్ పాయింట్ అసలు కోఆర్డినేట్ జియోమెట్రీ, ఈ రెండు వేరు పదాలు, ఒకటే పదం కాదు, రెండు వేరు పదాలు. కోఆర్డినేట్ జియోమెట్రీ, అసలు ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే ఏందో తెలుసుకొని లెసన్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ బేసిక్ మీదనే ఉంటుంది. మొత్తం ఈ లెసన్ అంతా ఫార్ములా మీదనే ఉంటుంది. ఓకే, మరి చూద్దాం, చాలా ఫార్ములాస్ ఉంటాయి. మరి ఎలాగుంటుందో చూద్దాం. మరి కోఆర్డినేట్ జియోమెట్రీ, అసలు రెండు అనే అర్థం ఏంది, కో అంటే ఏంది రెండు, మరి నెట్స్ వాటి గురించి చెప్దాం. ఇక్కడ ఫస్ట్ మీకు అర్థం కావాలి, ద అబ్సిసా అండ్ ఆర్డినేట్ ఆఫ్ ది గివెన్ పాయింట్స్ అండ్ ద డిస్టెన్స్ పాయింట్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. అబ్సిసా అండ్ ఆర్డినేట్ అంటే ఈ రెండు పదాలు తెలియాలి. అంటే మనకి కోఆర్డినేట్స్ తెలుసు కదా, గ్రాఫ్ లో ఏమేమి ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, అలాగే వై యాక్సిస్ ఉంటుంది, ఎక్స్ డాష్ వై డాష్. మరి మనము గ్రాఫ్ లో ఒక లైన్ గీయాలంటే ఏం కావాలి మనకి, కోఆర్డినేట్స్. అంటే ఎక్స్ వాల్యూ తెలియాలి, వై వాల్యూ తెలియాలి ఒక కోఆర్డినేట్స్ ని ఉపయోగించాలంటే. అంటే ఇది ఎక్స్, ఇది వై. ఓకే, ఇది ఎక్స్, ఇది వై అనమాట. ఇది అడ్డంగా ఉండేదేమో ఎక్స్ యాక్సిస్, ఇది వై, నిలువుగా ఉండేది వై యాక్సిస్ అనమాట. అసలు ఈ రెండు చూడండి, అబ్సిసా ఆర్డినేట్. అంటే ఎక్స్ అనే దాన్ని అబ్సిసా అని అంటాం, వై అనే దాన్ని ఆర్డినేట్ అంటాం. ఈ రెండింటిని కలిపే కోఆర్డినేట్స్ అంటాం. అర్థమవుతుందా? ఎక్స్ అనే పదాన్ని ఏమంటాం, అబ్సిసా అంటాం, అలాగనే వై ఒక దాన్ని ఆర్డినేట్ అంటాం. అంటే ఈ రెండింటిని కలిపే కోఆర్డినేట్ అంటాం. ఓకే, క్లియర్, అర్థమైందా? వీటిని కోఆర్డినేట్, కో అంటే రెండు, అంటే ఈ రెండింటిని కలిపే మనము కోఆర్డినేట్స్ అంటాం. ఓకే, క్లియర్. కోఆర్డినేట్స్ మీనింగ్ ఏమో అర్థమైంది. జియోమెట్రీ అంటే ఏంది, జియోమెట్రీ అంటే 2D షేప్ కి సంబంధించి. 2D షేప్స్ అంటే ఏంటి, మనకి చాలా ఉండే షేప్స్ మనకి. 2D ట్రయాంగిల్, రెక్టాంగులర్, స్క్వేర్. అసలు 2D అంటే ఏంటి, 2D అంటే మనము వాటిని టచ్ చేయలేం అనమాట. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది 2D షేప్, మనం ఒక గీసాం. 3D అంటే మామూలుగా అది ముట్టుకున్నాం అనుకో, యాక్చువల్ గా మనకి ఇదిగో ఈ పెన్ అనేది మనకేంది 3D అనమాట. అంటే పేపర్ అనేది 2D, అంటే సాగు ఉంటుంది కదా, మనకి ముట్టుకుంటాం, కానీ ఒక షేప్ అనేది ఉంటుంది అనమాట. ముట్టుకోలేనిటివి మనము 2D అంటాం, ముట్టుకోగలిగినటివి 3D అంటాం. యాక్చువల్ గా చెప్పాలంటే 2D షేప్స్ అంటే 2D షేప్స్ చాలా ఉంటాయి. ఏంటి, మనకి రెక్టాంగులర్ ఉంది, స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది, చాలా షేప్స్ ఎన్ని ఉన్నాయో మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి. వాటిని అన్నిటిని 2D అంటాం ఇలా బోర్డు మీద రాసినప్పుడు. ఓకే, క్లియర్. ఇది 2D. మరి వీటిని జామెట్రీ ఫిగర్స్ అంటాం. ఏమంటాం, జామెట్రీ. అంటే వీటి షేప్స్ గురించి మనకి కోఆర్డినేట్స్ లో అడగడం జరుగుతుంది. ఎలా అడుగుతారో చెప్తాను. ఓకే, దానికోసం ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి, ఎక్స్ ఏమంటాం అబ్సిసా, వై ఏమంటాం ఆర్డినేట్ అంటాం. ఈ రెండింటిని కలిపే కోఆర్డినేట్ అంటాం. జామెట్రీ అంటే ఫిగర్స్, మనకి స్క్వేర్, రెక్టాంగులర్, రాంబస్, ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకున్నాం కదా. అలా ప్రతి ఒక్క దాని గురించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, గ్రాఫ్ అయిపోయింది. మరి దీన్ని మళ్ళీ ఇక్కడ చూడండి, కోఆర్డినేట్ 1. ఇక్కడ చూడండి, దీన్ని కోఆర్డినేట్ 1 అంటాం. అంటే ఇక్కడ ప్లస్ మాత్రమే ఉంటుంది. లేదా కోఆర్డినేట్ 2 అంటాం, ఇది మైనస్ ప్లస్ లో ఉంటుంది. ఇది కోఆర్డినేట్ 3 అంటాం, ఇది మైనస్ లో ఉంటుంది. ఇది కోఆర్డినేట్ ప్లస్ మైనస్ లో ఉంటుంది. ఓకే, క్లియర్. ఇది నేర్చుకోవాలి. కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4 అంటాం. వీటిని బాక్స్ లో గ్రాఫ్లలో మనకి ఇక్కడ అన్ని ప్లస్ లో నంబర్లు ఉంటాయి, ఇక్కడ ప్లస్ లో నంబర్లు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఎప్పటికైనా సరే ఎక్స్ యాక్సిస్ మాట్లాడాలి, వై యాక్సిస్ మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ లో ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. తర్వాత ఎక్స్, అందుకే నేను ఫస్ట్ ప్లస్ రాశాను. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ మైనస్, వై యాక్సిస్ మైనస్ లో ఉంటుంది. ఓకే, క్లియర్. మరి ఎనీ పాయింట్స్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ది ఫార్మ్ ఎక్స్, 0 మనకి ఓన్లీ ఎక్స్ యాక్సిస్ గురించి మాత్రమే. ఇప్పుడు ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే టచ్ అయింది అంటే ఇక్కడ ఏంది, ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయింది అంటే ఇక్కడ వై యాక్సిస్ మీద ఏమైనా టచ్ అవుతుందా, కావట్లేదు. అంటే ఎక్స్, 0 అని అర్థం. ఓకే, వై యాక్సిస్ మీద పోనప్పుడు ఇప్పుడు చూడండి, ఎనీ పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ ఆన్ ద ఫ్రమ్
0, y అంటే ఇప్పుడు y యాక్సిస్ మీద మాత్రమే పోతుంది, అంటే x యాక్సిస్ మీద పోవట్లేదు ఈ లైన్, అంటే అప్పుడు ఏమవుతుంది 0, y. ఓకే క్లియర్. తర్వాత ద డిస్టెన్స్ పాయింట్ x1 y1 అండ్ x2 y2 is given pq equal to root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకే క్లియర్. మరి అసలు ఏంటి డిస్టెన్స్ ఫార్ములా, దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి సింపుల్ గా ఉంటుంది చాప్టర్ అయితే. నాకు ఒక లైన్ ఉంది ఇక్కడ, ఏంది నాకు ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇది ఒక లైన్ ఉంది. ఈ లైన్ డిస్టెన్స్ కావాలి అంటే గ్రాఫికల్ మెథడ్ లో మాత్రం ఇది సాల్వ్ చేయగలుగుతాం. ఓకే ఇప్పుడు నాకు ఈ లైన్ డిస్టెన్స్ కావాలి అంటే దీని ఒక కోఆర్డినేట్స్, దీని ఒక కోఆర్డినేట్స్ తెలిసిందా అంటే ఈ కోఆర్డినేట్స్ నేమో p, ఈ కోఆర్డినేట్స్ నేమో q. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోవడానికి ఫార్ములా అంటే ఒక లైన్ కి ఒక కోఆర్డినేట్స్, అంటే కోఆర్డినేట్స్ అంటే ఇగో ఇది ఒక కోఆర్డినేట్, ఇది ఒక కోఆర్డినేట్స్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ -2, ఇది x యాక్సిస్ కాబట్టి -2, ఇది y యాక్సిస్ కాబట్టి 3 అనుకుంటాను, -2, 3. ఇదేమో 5, ఇదేమో 6 అనుకుంటాను. ఓకే 5, 6, x ఏమో 5, y ఏమో 6. ఇది అయిపోయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే p నుంచి q కి నాకు ఎంత డిస్టెన్స్ కావాలో తెలియనిక నేను ఈ కోఆర్డినేట్స్ ఉపయోగించి డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేస్తాను అనమాట. అంటే రూట్ x2 మైనస్ x1, ఇదేమో x1, ఇదేమో y1, ఇదేమో x2, ఇది y2. అంటే ఇక్కడ చూడండి x2 మైనస్ x1, x2 ఏముంది మనకి 5 ఉంది, 5 ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఈ p కోఆర్డినేట్స్ కా నుంచి q కోఆర్డినేట్స్ వరకు ఈ లైన్ ఎంత డిస్టెన్స్ లో ఉందో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే అర్థమైతే దానికోసం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే తర్వాత డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ p x, y ఫ్రమ్ ద ఆరిజిన్ 0, 0 is the given by OP equal to root x square plus y square. ఒకవేళ సంథింగ్ నాకు y యాక్సిస్ మీద మాత్రమే ఏంటి p ఒక పాయింట్ అనేది y యాక్సిస్ మీద మాత్రమే పోతుంది అనుకో లైన్, ఆరిజిన్ అంటే ఇక్కడ చూడండి మనకి y యాక్సిస్ మీద మాత్రమే పోతుంది అనుకో, అంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇక్కడ ఆరిజిన్ కాడ మాత్రమే టచ్ అయింది, ఆరిజిన్ పాయింట్ నుంచి y యాక్సిస్ మీద మాత్రమే ఒక పాయింట్స్ పోతుంది అనుకో, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇక్కడేమో ఆరిజిన్ ఉందన్నమాట. ఆరిజిన్ అంటే ఏంటంటే 0, 0 మనకి గ్రాఫికల్ ఇక్కడ 0, 0 వస్తుంది, అంటే x యాక్సిస్ 0 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, y యాక్సిస్ కూడా ఇక్కడ నుంచి 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఆరిజిన్ అంటుంది 0, 0. మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఇది ఉపయోగించవచ్చు. ఎప్పుడు మీకు x 0, 0 ఉన్నప్పుడు సారీ ఒక కోఆర్డినేట్స్ అనేది 2 కోఆర్డినేట్స్ మనకు ఉండేది, ఒక కోఆర్డినేట్స్ మొత్తము 0, 0 ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ డిస్టెన్స్ ఫార్ములా రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉపయోగించవచ్చు. ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద లైన్ జాయినింగ్ పాయింట్ p x, y q x2, y2 internally in the ratio m1 ఇక్కడ చూడండి m1 m2 is m1 x2 plus m2 x1 by m1 plus m2, m1, y2 plus m2 y1 by m1 plus m2. అసలు ఏంది ఈ పాయింట్ అంటే ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ పాయింట్. అంటే ఇప్పుడు చూడండి ఇదంతా గ్రాఫ్ లోనే ఉంటుంది. మనకి ఒక పాయింట్, ఇది ఒక లైన్ ఉంది. ఓకే ఇది ఒక లైన్ ఉంది, ఈ లైన్ లో మనకి ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద జాయినింగ్ పాయింట్ p q. ఓకే ఇది ఒక p, ఇది ఒక q. అంటే ఇంటర్నల్ అంటే దాని లోపల కింద రేషియో m1 m2 అంటే ఇక్కడ బాగానండి. అసలు ఏంటంటే మనకు ఒక రేషియో రూపంలో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇది 2:3 లో డివైడ్ అయింది అన్నారు అనుకోండి, మరి ఈ 2:3 కి మీడియన్ అంటే ఒక మధ్యలో ఎక్కడో చోట టచ్ అవుతుంది ఒక పాయింట్ అనేది ఉంటుంది, ఆ పాయింట్స్ కనుక్కోవడానికి మనము ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. అంటే డివైడ్ చేస్తున్నారు అన్నమాట ఈ లైన్ ని. రేషియో ఈ రేషియో అనేది లైన్ ని డివైడ్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి డివైడ్ చేస్తుంది అనేది కనుక్కోవడానికి, ఈ పాయింట్స్ కనుక్కోవడానికి మనము ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అంటే రేషియో అన్నమాట 2:3 తో, అంటే ఇది m1 ఏమో 2 అవుతుంది, m1 ఏమో 2 అవుతుంది, m2 ఏమో 3 అవుతుంది. అంటే మీకు రేషియో ఎక్కడైతే ఈ రేషియో ఎక్కడైతే డివైడ్ చేస్తుందో మనం ఆ పాయింట్స్ అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ పాయింట్ ఉంటుంది కదా ఆ లైన్, ఆ కోఆర్డినేట్స్ పాయింట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట.
నెక్స్ట్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద సేమ్ డిస్టెన్స్ రేషియో పాయింట్ x, y అండ్ q x2, ఎక్స్టర్నల్లీ. ఇందాకేమో ఇంటర్నల్ అంటే దాని లోపల కదా, ఎక్స్టర్నల్ అంటే బయట అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 3:, ఇక్కడ 2:. అంటే ఈ కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే ఏంటి, మనకి రేషియో ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఈ ఇంటర్నల్లీ అంటే బయట ఉండే ఎక్స్టర్నల్లీ, ఈ ఎక్స్టర్నల్లీ అంటే ఈ బయట ఉన్న కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి మనం వాడే ఫార్ములానే ఏంది, m1x2 మైనస్ m2x1 బై m1 ప్లస్ m2, m1x2 మైనస్ m2xy1 బై m1 ప్లస్ m2 అనమాట. ఓకే, ఇంటర్నల్లీ అంటే ఎప్పుడు మాట్లాడతాం, లోపల అంటే ఈ కోఆర్డినేట్స్ కనుక్కోండి. ఎక్స్టర్నల్ అంటే ఈ బయట ఉన్న కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి. ఓకే, క్లియర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ p y, x1 y1 అండ్ q x2 y2. అంటే మిడ్ పాయింట్ అంటే ఒక లైన్ ఒక లైన్ మిడ్ పాయింట్ అంటే దీని కోఆర్డినేట్స్ తెలుసు మనకి, q ఒక కోఆర్డినేట్స్ తెలుసు. మరి ఈ కోఆర్డినేట్స్ కి రెండింటికి ఒక మీడియన్ అనేది ఉంటుంది, రైట్. ఒక ఇప్పుడు 8 సెంటీమీటర్స్ అనుకో, దాని మీడియన్ ఎంత అవుతుంది మనకి 4 అవుతుందని చెప్తాం సింపుల్ గా. అలాగనే ఈ కోఆర్డినేట్స్ కి మీడియన్ కోఆర్డినేట్స్ కనుక్కొని వాడే ఫార్ములానే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అనమాట. ఇది అనమాట. ఇంకా దీని గురించి చాప్టర్స్ ఉంది, ఇది నోట్ డౌన్ చేసుకోండి. నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా రాసుకోండి. ఓకే, క్లియర్. మీరు కోఆర్డినేట్స్ అంటే ఇంతే, మనకి డిస్టెన్స్ ఫార్ములా కూడికలు తీసేతలు ఉంటే చాలా ఒక 5-4 ప్రాబ్లమ్స్ రానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్ గా చేయొచ్చు అనమాట. మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మీడియన్ కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి వాడే ఫార్ములానే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అనమాట. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇంకొంత ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, if vertices of triangle are p x, y1, q x2, y2 and r x3, y3, then the center of the ఇక్కడ చూడండి centroid of the triangle ఇక్కడ చూడండి x1 plus x2 by x3 by 3, y1 plus y2 by 3. అంటే సెంట్రాయిడ్ ఫార్ములా అన్నమాట మనకి. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ గా ఒక ట్రయాంగిల్ 3 కోఆర్డినేట్స్ ఇవ్వడం జరిగింది. ఏది, p q r. వీటి కోఆర్డినేట్స్ తోని మనకి సెంట్రాయిడ్ అన్నమాట. అంటే దీని మధ్య ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ సెంటర్ కనుక్కోవడానికి మనం ఈ సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అని మాట్లాడతాం. దాని ఏంది, x1 ప్లస్ x2 బై x1 x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అనమాట. అంటే వీటి వాల్యూస్ అనమాట x1 y1. అంటే ఇవన్నీ కోఆర్డినేట్స్ లో ఇవ్వడం జరుగుతుంది మన గ్రాఫ్ లో. x2 y2 ఇక్కడ చూడండి x3 y3. వీటి కోఆర్డినేట్స్ మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఈ సెంటర్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ పాయింట్స్ అనేవి వస్తుంది అనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్. అంటే రాంబస్ అనమాట మనకి, ఇది రాంబస్ మనకి, రైట్. ఇది ఏంటి మనకి రాంబస్. ఏరియా ఆఫ్ ది రాంబస్ అంటే దీని ఏరియా కావాలంటే మనకు ఖచ్చితంగా ఈ డయాగనల్స్ అనేటివి ఇంటూ చేయాలి. ఎలాగా, హాఫ్ ఇంటూ ఇక్కడ చూడండి దీన్ని ఏమని రాయొచ్చు అంటే హాఫ్ ఇంటూ d1 d2 అని రాయొచ్చు అనమాట. d1 d2 అంటే ఏంటి అంటే దీని ఒక డయాగ్నల్ లైన్, దీని ఒక డయాగ్నల్ డిస్టెన్స్ మనకు తెలిసి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసామంటే ఏరియా ఆఫ్ ది రాంబస్ అనేది వస్తుంది అనమాట. వీటి కోఆర్డినేట్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్. వెన్ ద 3 పాయింట్స్ ఆర్ గివెన్ అంటే మనకి ఒక 3 కోఆర్డినేట్స్ ఇచ్చినారనుకో, అది ఖచ్చితంగా మనకి ట్రయాంగిల్ గురించి ఉంటుందని అర్థం అనమాట. ఓకే, దాంట్లో కూడా 3 రకాలు చెప్పాను మనం. ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ లోనే చెప్పాను. ట్రయాంగిల్స్ ఎన్ని విధాలుగా మాట్లాడతాం మనము, యాంగిల్స్ రూపంలో మాట్లాడతాం, సైడ్స్ రూపంలో మాట్లాడతాం. ఇక్కడ మనకి సైడ్స్ కాబట్టి ఇక్కడ సైడ్స్ రూపంలో మాట్లాడదాం. సైడ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయని చెప్పినాము, స్కేలార్ ట్రయాంగిల్, ఐసోస్కేలార్ ట్రయాంగిల్, అలాగే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అలాగే ఇక్కడ కూడా మూడిటి గురించి. అంటే అవి ఆ ట్రయాంగిల్ అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లేకుంటే స్కేలార్ ట్రయాంగిల్ లేకుంటే ఐసోస్కేలార్ ట్రయాంగిల్ అని ఎలా చెప్పగలుగుతాం, వాటికి రూల్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ABC అంటే డిస్టెన్స్ కనుక్కుంటాం ఇక్కడ మెయిన్ పార్ట్. If AB equal to BC AC then it is an
ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అంటే ఏబి డిస్టెన్స్, బిసి డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్ సేమ్ గానే వచ్చిందా ఖచ్చితంగా, అంటే దీని డిస్టెన్స్ అంటే ఏబి డిస్టెన్స్ అనుకుంటాం. డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే వీటి కోఆర్డినేట్స్ డిస్టెన్స్, దీని కోఆర్డినేట్ డిస్టెన్స్, దీని కోఆర్డినేట్స్ ఏసీ డిస్టెన్స్ కనుక్కుంటాం. మొత్తం 5 5 5 ఇలా సేమ్ నంబర్ వచ్చింది అనుకో, అది అంటే ఏబిసి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని రాస్తాం. అర్థమవుతుందా? ఇలా ఎప్పుడు ఏబి ఈక్వల్ టు బిసి, బిసి ఈక్వల్ టు ఏసీ, దెన్ అండ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మొత్తం 3 సైడ్స్ ఈక్వల్ రావాలి. ఓకే, అలా వచ్చిందనుకో ఏమంటాం, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. దాని డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్ బి, if AB equal to BC not equal to AC, then is an isoscalar triangle. అంటే isoscalar triangle అంటే చెప్పాను 2 సైడ్స్ మాత్రమే సేమ్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ చూడండి ఏబి, ఇక్కడ చూడండి సేమ్ ఏబిసి, ఏబిసి. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినారు, ఏబి ఈక్వల్ టు బిసి అంటే ఏబి అంటే దీని ఒక డిస్టెన్స్ దీనికి సమానమై, అంటే బిసి నాట్ ఈక్వల్ టు ఏసి. అంటే ట్రయాంగిల్ లో మనకి 3 కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఏబి డిస్టెన్స్ అలాగే బిసి డిస్టెన్స్ సేమ్ వచ్చి మూడో డిస్టెన్స్ ఏసీ నాట్ ఈక్వల్ టు వచ్చిందంటే ఖచ్చితంగా అది ఐసోస్కెలర్ ట్రయాంగిల్ కోఆర్డినేట్స్ అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఏబి ఈక్వల్ టు బిసి రావాలి. అలా వచ్చినాక మనకి ఏమవుతుంది, ఐసోస్కెలర్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి if AB not equal to BC not equal to CA, then it is a scalar triangle. అంటే మనకి డిఫికల్ట్ లెన్స్ అంటే దేనికి సమానం కాకుండా ఏంది అంటే ABC, అంటే AB నాట్ ఈక్వల్ టు BC నాన్ ఈక్వల్ టు AC. అంటే దీని కోఆర్డినేట్స్ వేరు వచ్చి దీని కోఆర్డినేట్స్ మొత్తం మనకి వేరు వేరు వచ్చిందనుకో, మనకి దాని ఏరియా అంటే ఏసీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్ వేరు వేరు వచ్చిందనుకో అది ఏమవుతుంది, స్కేలార్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్? ఎప్పుడు ఈ మూడింటి గురించి మాట్లాడేది మనకి 3 కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్ దెన్ 4 పాయింట్స్ ఆర్ గివెన్. అంటే ఇప్పుడు 4 అనమాట. మనకి ఏముంటాయి, 4 కి సంబంధించి పారలోగ్రామ్ ఉంటుంది, రెక్టాంగులర్ ఉంటుంది, రాంబస్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, ఇలా అనమాట. వీటి గురించి ఇప్పుడు మరి అవి అంటే వాటి కోఆర్డినేట్స్ ఇచ్చారనుకోండి, మనం పారలోగ్రామా కాదా, అసలు మనకి కొన్ని కోఆర్డినేట్స్ ఇచ్చి ఇది పారలోగ్రామా కాదా ప్రూవ్ చేయమనడం, లేకుంటే రాంబస్సా లేకుంటే రాంబస్సా స్క్వేర్ రెక్టాంగులర్ కాదో కనుక్కోవాలంటే మనకి రూల్స్ చూడండి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి పారలోగ్రామ్. పారలోగ్రామ్ అంటే ఇది మనకి పారలోగ్రామ్. ఓకే, పారలోగ్రామ్ ABCD అంటే ఇక్కడ మనకి రూల్ ఏంది, ఏబి ఈక్వల్ టు అంటే ఏబి ఈక్వల్ టు డిసి రావాలి. ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు సిడి అంటే ఈ రెండు డిస్టెన్స్ సేమ్ రావాలి ఫస్ట్. తర్వాత అలాగే ఏసీడి కామన్ చూడండి, ఇక్కడ ఏడి ఈక్వల్ టు బిసి అంటే దీని ఒక లెంత్ మళ్ళీ ఈక్వల్ రావాలి. ఇక్కడ 4 ఈక్వల్ రావాలని చెప్పట్లేదు నేను, అంటే ఏబి ఈక్వల్ టు డిసి రావాలి. అంటే ఏబి లెంత్ ఎంత వస్తుందో డిసి లెంత్ కూడా అంతే రావాలి. అలాగే తర్వాత ఏడి డిస్టెన్స్ ఎంత వస్తుందో బిసి డిస్టెన్స్ కూడా అంతే రావాలి. అలా వచ్చి డయాగ్నల్స్ ఏమవ్వాలి, నాట్ ఈక్వల్ అవ్వాలి. అంటే బిడి నాట్ ఈక్వల్ టు ఏసీ రావాలి. ఇది దీనికి సమానం అవ్వాలి, ఇది దీనికి సమానం అవ్వాలి. డయాగ్నల్స్ మాత్రం వేరు వేరు రావాలి. అలా వచ్చిందంటే మనకి ఖచ్చితంగా పారలోగ్రామ్ అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ తర్వాత ఏబి ఈక్వల్ టు సిడి, అలాగే ఏడి ఈక్వల్ టు బిసి అండ్ ఏసీ ఈక్వల్ టు బిసి, దెన్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగులర్. ఓకే, పారలోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు రెక్టాంగులర్ చూద్దాం. మనకి ఇది రెక్టాంగులర్ ప్రూవ్ అవ్వాలంటే ఏం కావాలి, మనకి అన్ని సైడ్స్ ఈక్వల్ రావాలి. అంటే ఏబిసిడి అంటే ఏంది, దీని డిస్టెన్స్ దీనికి సమానం అవ్వాలి, దీని డిస్టెన్స్ దీనికి సమానం అవ్వాలి. అలాగనే డయాగోనల్స్ కూడా మనకి దీని డిస్టెన్స్ దీనికి సమానం అవ్వాలి. ఇలా అయ్యిందంటే మనకి ఖచ్చితంగా ఏమవుతుంది, రెక్టాంగులర్ అవుతుంది. అంటే ఏబి ఈక్వల్ టు డిసి, ఏబి ఈక్వల్ టు డిసి ఇది దీనికి సమానం అవ్వాలి. ఏబి అనేది డిసికి సమానం అవ్వాలి, ఏడి అనేది బీసీకి సమానం అవ్వాలి, ఏసీ అనేది బీడీకి సమానం అవ్వాలి. ఇలా సమానం అయిందంటే ఖచ్చితంగా మనకి ఏంటి, డిస్టెన్స్ రెక్టాంగులర్ అని చెప్తాం అన్నమాట. ఓకే, క్లియర్?
తర్వాత రాంబస్. ఈ రాంబస్ కి మనము డయాగ్రమ్స్ మాట్లాడతాం అనమాట. అంటే ఇక్కడ చూడండి రాంబస్ అంటే ఇలాగనే ఉంటుందని చెప్పాను ఇందాక. ఓకే, ఈ రాంబస్, ఇది రాంబస్. ఈ రాంబస్ ప్రూవ్ అవ్వాలంటే మనకి ఏంది, ఇక్కడ చూడండి ABCD. ఏబి లెంత్ ఎంత ఉంటుందో బీసీ లెంత్ కూడా అంతే ఉండాలి. సిడి లెంత్ ఎంత ఉంటుందో ఏడి లెంత్ కూడా అలాగే ఉండాలి. ఇలాగే అన్ని ఈక్వల్ వచ్చి ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు బీసీ అంటే ఏబి ఈక్వల్ టు బీసీ, అలాగనే సిడి తర్వాత ఏడి ఇవి మొత్తం వరుసగా లైన్ గా ఈక్వల్ ఉండే చూడు. అండ్ ఏసీ నాట్ ఈక్వల్ టు బిడి అంటే ఈ డయాగనల్ అనేది దీనికి సమానంగా ఉండకూడదు. అర్థమవుతుందా? అంటే దీని డయాగనల్ అనేది దీనికి సమానంగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, ఓకే రాంబస్ అవుతుంది. తర్వాత స్క్వేర్, ఇంకా ఇది అందరికి తెలిసిందే. ఇంకా స్క్వేర్ అంటే ఏంటి, 4 sides ఆర్ ఈక్వల్, అలాగే డయాగనల్స్ కూడా ఈక్వల్ ఉందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు ABCD, వీటి డయాగనల్స్ కూడా ఈక్వల్ కావాలి. ఇలా ఈక్వల్ అంటే మనకు ఖచ్చితంగా ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించినారా, స్క్వేర్ కి రెక్టాంగులర్ కి ఏమవుతుంది, సేమ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీరు బాగా గమనియండి, ఈ రెండు కండిషన్లు మనకి ఏమవుతుంది, అందులో మరి స్క్వేర్ రెక్టాంగులర్ ఏదంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీరు ముందరకు వెళ్ళొచ్చు అనమాట. ఓకే క్లియర్. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ, బీసీ ఈక్వల్ టు సిడి, సిడి ఈక్వల్ టు ఏడి, అలాగే డయాగనల్స్ ఈక్వల్ రావాలి. ఇలా వచ్చిందంటే అది ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇదే అనమాట కాన్సెప్ట్ కోఆర్డినేట్స్ సంబంధించి. అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసి త్వరలోనే అన్నిటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. చివరి దాకా వాచ్ చేసి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.